హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిషి విడాకుల పేపర్ పైన చేతిలో పట్టుకొని కౌశికి ముందు నిల్చొని, వదిన మీ అర్థం లేని బంధాన్ని ఒక సంతకం పెట్టి క్లోజ్ చేసేయండి. వెంటనే ఈ విడాకుల పేపర్ పైన సంతకం పెట్టేయండి వదిన అని ఆ పేపర్స్ని కౌశికి చేతికి ఇస్తూ ఉంటుంది. వెంటనే కౌశికి నిషి చెంప పగలగొట్టడం రాత్రి చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటే, మిగతా వాళ్ళందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నిషి చెంప పగలగొట్టిన కౌశికిని వెంటనే ఆవిడ విడాకుల పేపర్ని చించి ముక్కలు చేసేసి గాల్లో విసిరికొట్టేస్తూ ఉంటుంది. దాంతో దివ్యాంకకి చాలా కోపం వస్తుంది. కౌశికి అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో కౌశికి చాలా కోపంగా చంపేస్తా అని దివ్యాంకకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేను మాట్లాడుతుంది నీతోనే. నేను సురేష్కి విడాకులు ఇచ్చే ఆలోచనలో లేను, ఇవ్వను కూడా. నువ్వు చెప్పే మాయ మాటలు సురేష్ నమ్ముతాడేమో, నేను కాదు అని. దాంతో సురేష్ నాతో ఎందుకు కలిసి ఉండాలి అని అనుకోవటం లేదు, సరైన కారణం చెప్పి అప్పుడు సురేష్ని సంతకం పెట్టాలని అడుగమను, అప్పుడు సంతకం పెడతాను అని కౌశికి అలా కడాఖండిగా చెప్పేయటంతో వెంటనే కేదార్ పెద్దగా విజిల్ వేస్తూ ఉంటాడు. సూపర్ అక్క, ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయిపోయినట్టు ఉంది అని కేదార్ చాలా సంతోషంగా చెబుతూ ఉంటే, దాత్రి కూడా కౌశికి అలా మాట్లాడినందుకు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిషి, వైజయంతి, యువరాజ్, దివ్యాంక మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే సురేష్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. దివ్యాంకని నేను పాడు చేశాను కదా, ఇప్పుడు ఈ విషయం కౌశిక్ ఎలా చెప్పాలి అని సురేష్ ఆలోచిస్తూ